प्रवीण कुमार नामधेय से धर्मपत्नी नामध्या तथा कुटुंबस्य धर्मांतकामोक्ष चतुर्वेद पुरुषार्थमूरी विघ्नेश्वर स्वामी परिपूर्णानुग्रहसिद्धिद्वारा समस्त कार्येषु అమ్మకు జరగరు धारिणो वृन्दवृमस्ते विभ्राणं मोषकध्वजं वृत्तल्लम्भोरं रूपकर्णकवृक्षवासं रक्तपुष्पयस्तुभोजनं भक्त्यानुभूकञ्जस्यावो प्रकृतेः पुरुषात् परं एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः परिपूर्णानुग्रहसिद्धिरस्तु तद्वारा संभवित समस्त कार्ये బాగా మంది అనిపిస్తారు మైకమగడ మై జగన్ ఇక్కడ లేడు కదా మంచి పక్కన మంచి నరేష్ మంచి అలాగే ఇచ్చేసి ఒక రండి మామగారు సాయి మామగారు రావాలి దీపోత్సవ కార్యక్రమాన్ని. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మైసమ్మగడ్డ స్వామి గణేష్ మహారాజ్ విఘ్నాలు తొలగించి అందరి జీవితాలలో వారి వారి విజయాలకు చేర్చేటటువంటి నాయకుడు, విఘ్న నాయకుడు, గణనాయకుడు వినాయకుడిని సేవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు తిరుపతి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులందరికీ, అదేవిధంగా మాతో పాటు ఇక్కడికి వీరందరికీ, మరీ ముఖ్యంగా మా మహిళా సోదరిమణులందరూ కూడా అష్టలక్ష్ములాగా కనిపిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా ఆ గౌరీ తనయుని రాక సందర్భంగా మనం చేసుకుంటున్నటువంటి కుంకుమ పూజ ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఎంతో చక్కగా సేవించుకుంటున్నటువంటి మా మైసమ్మగడ్డ వాసులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే వీరు 5 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణానికి మంచి చేసే విధంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణ హితంగానే మనం ఉండాలి. ఆ గౌరీ తనయుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మరి భూమాతకి హాని కలిగించేలాగా కూడా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా, మరీ ముఖ్యంగా
యువకులు ఎక్కువగా ఈసారి మా మహిళా మనులు ఎక్కువగా ప్రతిష్ఠించినట్టు తెలుస్తూ ఉంది. జగిత్యాల పట్టణంలో కిట్టి పార్టీలని గ్రూప్స్ లాగా మా మహిళా మనులు ఎక్కువగా వినాయకుల్ని ప్రతిష్ఠించారని విని ఉన్నాను నేను. ఎందుకంటే వాళ్ళ చేతులే నడుస్తూ ఉంది, రాజ్యాధికారాలే నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇది మా మహిళా మనులకి ఈజీగా వెన్నతో పెట్టిన విద్య. దట్టు గౌరీ తనయుడు అంటే అందరికీ ఎంతో ముద్దుగా చిన్ని వినాయకుడు మా దగ్గరకు వచ్చాడు అనుకుని సేవించుకునేటటువంటి సమయం మరి కాలాతీతమైంది. ఇప్పటికే ఈ రోజున సహస్ర దీపాలంకరణ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై గణేష్. ఈరోజు విద్యానగర్లో మైసమ్మ గడ్డ వినాయకుడి దగ్గరికి మమ్మల్ని ఆహ్వానించిన రామమందిర టెంపుల్ చైర్మన్ గారికి, సురేందర్ గారికి, జగన్మోహన్ గారికి, అలాగే రాజేశ్వర్ గారికి, మరి వార్డు కౌన్సిలర్ అయిన లతా జగన్మోహన్ గారికి, అలాగే పద్మారావు సింగారావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, బృందంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యురాలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి నవరాత్రులు అంటేనే ఏదో బ్యాండు బాజాలతోని ఏదో ఇక్కడ ఆడుతూ పాడుతూ తాగుతూ కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి మట్టి వినాయకుడిని మీరందరూ ప్రోత్సహించినట్టే జగిత్యాల ప్రజలందరూ కూడా ఇట్లాంటి మట్టి వినాయకుల్ని ప్రోత్సహిస్తే మన జగిత్యాల కాలుష్యం కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మట్టి వినాయకుడు ఈ జగిత్యాల్లో స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద వినాయకుల్ని, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినామని చూస్తున్నారు తప్ప మరి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడి మేము భక్తి శ్రద్ధలతో పూజ చేయాలని చెప్పేసి చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి జగిత్యాల పట్టణ ప్రజలందరూ. ఎందుకంటే మీరు ఇంత మంచిగా దీపోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు, పూల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ ఇంకా కుంకుమ పూజలు, ఈ నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి ఈ జగిత్యాల ప్రజలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి ఒక మట్టి వినాయకుడిని మీరు ప్రోత్సహించారు. కాబట్టి మరి ఎక్కడైనా ఒక సందర్భం వచ్చింది అని అంటే అక్కడ మహిళలు లేని అక్కడ సందడి ఉండదు. కాబట్టి మరి మా మహిళా మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అట్లాగే శుభాకాంక్షలు. గొట్టండి గట్టిగా. మహిళలు లేనిది ఏ సందర్భం కూడా ముందుకెళ్ళదు. మహిళలే అష్టలక్ష్మిలు, లక్ష్మిలు, ధైర్యలక్ష్మిలు, సాహసే అన్ని ఆడవాళ్ళతోనే మొదలవుతాయి. కాబట్టి మరి మహిళలతోనే మొదలు పెట్టాలి. కాబట్టి ఏ శుభకార్యమైనా చూడండి మహిళలతోనే మొదలవుతుంది. అక్కడ సందడి ఉండాలంటే మహిళలే ఉండాలి, ఏదైనా మహిళలే కారణం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుభకార్యానికి ఒక మగాడి జీవితం వెనకాల కూడా కాడదే ఉంటుంది, ఒక మహిళనే ఉంటుంది. కాబట్టి మరి మహిళలే ముందు ఉంటారు ఖచ్చితంగా. మరి అందుకే మహిళల్ని ప్రోత్సహించు మీరు కూడా ఇట్లాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క మీ భర్తలే కానీ ఇక్కడ ఉన్న అందరికీ కానీ మీరు చెప్పి మనం ఇలాగే ఇంకా మంచిగా చేద్దాము, జగిత్యాల్లో ఒక ఆదర్శంగా నిలుద్దామని చెప్పేసి ఇంకా కూడా ఇక్కడున్న మగవాళ్ళందరికీ మీరు చెప్పి ఈ జగిత్యాల్లో ఎలాంటి కాలుష్యం లేకుండా ఇంకా మంచి పనులు అంటే మంచి పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ మరొక్కసారి కోరుకుంటూ జగిత్యాల పర్యావరణాన్ని కాపాడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే 5 గంటలకి మా కష్టం ఎవరితో చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే లేబరు పాపం ఊడడానికి వెళ్తూనే ఉన్నారు, చెత్త జమ అవుతూనే ఉన్నది. అందుకని మీ అందరినీ సందర్భంగా మరొక్కసారి కోరుకుంటున్నాను, మనందరి ఆరోగ్యాలు కాపాడడానికి లేబర్ ఎట్లయితే పనిచేస్తున్నారో కొంచెం మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవడానికి కొంచెం మా కోసం మీరు కష్టపడితే బాగుంటుంది. ఎందుకంటే మీకోసమే మేము చెప్పేది. ఇట్లాగే పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చి మా ఆరోగ్యాల గురించి చెప్తుంది ఏంటని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసమే మేము కష్టపడుతున్నాం నిరంతరం. కాబట్టి మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి మట్టి వినాయకుడు పెట్టడం వల్ల మన పర్యావరణం బాగుంటుంది. ఇట్లాగే మీరు ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. मम देवालयस्तु सर्व इन्द्रावन्दो मरुदो विश्वरत्ने ममान्तर्षमरुदोमस्तिमह्यं वादपवतां कामे तस्मिन्
मयि देवाग्रहणमा मह्यं जगन्मयानि हव्याकोटि सत्यामो सोमेस्तु देवामानिकान्तरमत्तनाः विश्वे देवासो మధ్యలో ఇంకా రెండు ఉన్నాము ఇంకా రెండు अर्धनारीश्वरं हृदसुसदजङ्गमं चतुर्रविसङ्गमं पंचभूतार्पणं षट्क्षेत्रं दुर्जनभयङ्करं सज्जन